ఓ పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇటువైపు వస్తున్నారు, చూడొచ్చు మనం చాలా స్పష్టంగా. మరోవైపు ఇటు అక్కడ అందరినీ అడ్డుకున్నారు కాబట్టి ఒకసారి అరికపూడి గాంధీ వైపు మనం వైపు వెళ్దాం. వాయిస్ వస్తుందా? ఒక దొంగ, ఒక లంగ, ఒక లంగ, ఒక దొంగ, ఒక అన్ని పార్టీలకి ఒక కోవట్టి వీడు. మా శ్రేయోభిలాషి కేసీఆర్ గారు వీడి దొంగని గమనించలేక, ఈ దొంగని గమనించలేక, కోవట్టని తెలుసుకోలేక, పార్టీ నాశనం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించలేక వీడు పనికొస్తాడు, అప్పుడప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు. పార్టీలో స్థానం ఇచ్చినప్పటి నుంచి వీడి వ్యవహార శైలి మీ అందరికి కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక కోవట్గా పనిచేసిన విషయం చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలుసు. నాకు తెలుసు వీడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు వీడు బాత్రూంలోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు వీడు. ఈ కోవట్టుని కేసీఆర్ గారు మా పార్టీలోకి తీసుకొని ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనం అయినటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ పట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులు ఉండగా, సీనియర్ శాసనసభ్యులు ఉండగా 30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవట్గాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా. నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే, నేను ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకటానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకటానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి, విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకి నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే, వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టగా మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు, నువ్వు ఎదవవి
ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల. గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు, నీలాంటి సన్నాసులు, నీలాంటి దుర్మార్గులు ఈ తెలంగాణలో సో మరొకసారి అరకపూడి గాంధీ లోపలికి దూసుకుపోతున్నారు. ఆయన్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోతున్నారు బట్టి విజువల్తో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అరకపూడి గాంధీ మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి తరలిస్తున్నారు లోపలికి. అయినా ఆయన దూసుకుపోతున్నాడు బట్టి విజువల్ని సో మొత్తం ఇక్కడ చూడొచ్చు మన విజువల్లో రోప్ వేశారు. రోపు వేసి లోపలంతా కూడా మొత్తం పోలీసులే ఉన్నారు. ఎమ్మెల్యేని ముందుకు వెళ్ళడానికి లేకుండా కూడా చేశారు. వెనక నుంచి అటనే వెనక్కి లాక్కొని వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఒక పెద్ద కోడిగుడ్లను కానీ టమోటాలు కానీ ఇవన్నీ కూడా వేసి ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద కొట్లాట చేయడానికి బీఆర్ఎస్ నేతలు కూడా ఇటువైపు రావడానికి బీఆర్ఎస్ వాళ్ళని అటువైపు పంపించేటువంటి సందర్భం. ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తాను, అతను సమాధానం చెప్తానంటూ కూడా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముందుకి దూసుకెళ్తున్నటువంటి బట్టి విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఆయన అనుచరుల్ని కానీ అందరినీ కూడా ఇక్కడి నుంచి పోలీసులు తరలిస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడి వరకు వెళ్ళనీయకుండా లోపలికి ఉంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం రోప్పాటిని వీళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో